ఎప్పుడైతే పిల్లలు పుట్టే టైం వచ్చిందో ప్రసవ వేదన ఉంటుంది కదా, ఆ నొప్పిలో ఉండే చిన్న ఎక్స్ప్రెషన్ కూడా అమ్మాయిలో లేదు. పిల్లలు పుడుతున్నప్పుడు కూడా అదే చిన్న స్మైల్, అదే అరణవు, అదే ఎక్స్ప్రెషన్, అదే ఏదో వర్క్ లో ఫ్రస్ట్రేట్ అయ్యాడు, వెనక్కి వచ్చి ఏదో ఒకటి అన్నాడు, ఓకే. లేదా పడుకునేమో టక్కనో మాట అనేసాడు, ఓకే. పొద్దున్న లేచిన తర్వాత బ్రేక్ఫాస్ట్ బాగాలేదన్నాడు, సరే. అన్నిటికీ అదే చిరునవ్వు. నేను రీసెంట్ గా ఒక సినిమా చూసా, ఆ సినిమా పేరు అబ్సెషన్. సినిమా చాలా బాగుంది. ఆ సినిమా చూస్తున్నంతసేపు నాకు అనిపించిన విషయం ఒకటే, బీ కేర్ఫుల్ వాట్ యూ విష్ ఫర్. ఇది ఇన్ఫాక్ట్ ఇదే స్టేట్మెంట్ నేను డ్రాగన్ అనే సినిమా తీసిన డైరెక్టర్ చెప్తుంటే విన్నా. ఆయన కూడా సందర్భంలో సినిమా మేకింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ తారక్ గారికి సన్నబడమని చెప్పాను, ఆయన దాన్ని ఎక్స్ట్రీమ్ లెవెల్కి పట్టుకెళ్ళారు. అందుకే బీ కేర్ఫుల్ వాట్ యూ విష్ ఫర్ అని అంటుంటారు అన్నారు ఆయన. There's this Chinese saying, beware of what you wish for. And he became unstoppable after that. We didn't shoot for the next 4 months. And he lost about 15 kilos at one point of time. నాకు ఈ థాట్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇది ఎక్కడ ఒరిజినేట్ అయ్యి ఉంటుంది, వాట్ ఈస్ ద ఓల్డెస్ట్ స్టోరీ? ఈ పర్టికులర్ పాయింట్ మనకి చెప్తుంది అంటే ఒక కథ నాకు తగిలింది. అది గ్రీక్ మైథాలజీలో ఉండే కథ. దాని నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ఇది ఒక కోణంలో చూస్తే ఇది అబ్సెషన్ సినిమా లాంటి స్టోరీయే, కానీ కొంచెం నొక్కి ఒక్కని చెప్పాలంటే అబ్సెషన్ ఇంకో 10 రెట్లు పెంచితే ఎలా ఉంటుంది, ఆ జోన్లో ఉంటుంది. ఇది వింటున్నప్పుడు ఎంత ఎంటర్టైనింగ్ ఉంటుందో, దీని నుంచి మన కీ టేక్ అవే పాయింట్స్ ఉంటాయి కదా, అవి కూడా అంతే ఇంట్రెస్టింగ్ ఉంటాయి. మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి ఈ పర్టికులర్ స్టోరీ నుంచి. నో జస్ట్ ఇమాజిన్, ఇది అబ్బాయిలకి అమ్మాయిలకి ఇద్దరికి వర్తిస్తుంది, కానీ ముఖ్యంగా అబ్బాయిలకి నేను చెప్తున్నాను, ప్రతి ఒక్కరు ఒక అమ్మాయి నన్ను ప్రేమించాలి, అన్కండిషనల్గా అమ్మాయి మనం లవ్ చేయాలి, మనం ఎలా ఉన్నా ఓకే అనాలి, మనం ఏం చేసినా నవ్వుతో చిన్న చిరునవ్వుతో ఉండాలి అని అనుకుంటాం మనం. కానీ నిజంగా అలాంటి కోరిక కానీ నెరవేరాలంటే అమ్మాయి కానీ నిజంగా మన లైఫ్లోకి వస్తే మన లైఫ్లో ఉండే మిజరీకి, ఫ్రస్ట్రేషన్కి, ఆఖరికి చావు కూడా అమ్మాయి కారణం అవుతుందని చెప్పే కథ ఇది. ఒక వ్యక్తికి ప్రేమకు సంబంధించిన ఒక దేవత వరం ఇస్తే ఆ వరం ఆ వ్యక్తినే మింగేసింది. ఇది ఏంటిది కథ, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అంటే అదే మనం మాడదాం. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చెప్పేస్తాను జాగ్రత్తగా. అండ్ లోకల్గా జరిగే ఇష్యూస్, ఇంటర్నేషనల్గా జరిగే జియో పాలిటిక్స్తో పాటు ఇలాంటి ఇంట్రెస్టింగ్ మిస్టరీ, హారర్, థ్రిల్లర్ లాంటి సినిమా లాంటి కథల్ని కూడా ఎంటర్టైనింగ్గా నేను మాడే స్టైల్లో ఇలాంటి వీడియోస్ ఖచ్చితంగా వస్తూనే ఉంటాయి. మీరు నా సైడ్ నుంచి వస్తున్న వీడియోస్, ఇది కూడా ఒక నాలెడ్జ్ పిల్ లాంటిదే. అది ఎందుకు ఈ వీడియో ఎండ్ అయిపోయే లోపల మీకే అర్థం అవుతుంది. మరి నేను రోజు వీడియో నేను చేస్తాను, అది మీ దాకా రావాలి, మీ మొబైల్ ఫోన్లో రావాలంటే కొత్త వాళ్ళకి మాత్రం చెప్తున్నాను, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. ఈ కథ కానీ కాంటెక్స్ట్ కానీ మీకు ఏమాత్రం అర్థం కావాలంటే సైప్రస్ ఐలాండ్ గురించి మనం తెలుసుకోవాలి. ఇది మోడర్న్ డే సైప్రస్ అంటే మనకి ఇప్పుడు టర్కీ కింద వస్తుంది, టర్కీకి సైప్రస్కి గొడవ అవుతుంది అంతా మనకు తెలుసు కదా, ఆ లొకేషన్ అనుకోండి ప్రస్తుతానికి. ఈ కథ అంతా సైప్రస్ ఐలాండ్ మీద జరుగుతుంటుంది. అండ్ 3 పేర్లు మీరు గుర్తుపెట్టుకోవాలి, ఆఫ్రోడైట్, పాగ్మిలియన్, గెలాటియా. మొదటి పేరు ఆఫ్రోడైట్. ఎవరివిడ అంటే షీ ఈస్ ద గాడెస్ ఆఫ్ లవ్. గ్రీక్ మైథాలజీలో ప్రేమకు సంబంధించిన దేవత లాంటి ఒక వ్యక్తి. సైప్రస్కి సంబంధించి ఆవిడ, సైప్రస్లో ఉండే వాళ్ళందరూ కొలుస్తారు, ప్రేమానురాగాలను ఇస్తారు ఆవిడ. మన ప్రేమ చాలా గట్టిగా ఉండడానికి, రిలేషన్షిప్స్లో ఉండే ఇష్యూస్ని సాల్వ్ చేస్తూ, ఏమైనా ఇష్యూస్ ఉంటే వెళ్ళి ఆవిడని దండం పెట్టుకొని ఒక షీఈస్ ఎ గాడ్. అండ్ ఈవిడ కూడా చాలా పెద్ద స్టోరీ ఉంది ఈ గ్రీక్ మైథాలజీలో. స్కై అండ్ భూమి వైఫ్ అండ్ హస్బెండ్ లాగా. అందులో ఆకాశం, స్కై పేరు యురేనస్, నేల, భూమి పేరు గాయా. అండ్ వీళ్ళకి చాలా మంది సంతానం ఉంటారు. ఈ సంతానాన్ని తండ్రి చాలా సరిగ్గా చూసుకోవట్లేదని చెప్పి తల్లి బాధపడి ఒకనొక కొడుకుని పిలిచి తండ్రిని ఫినిష్ చేసేయమంటది. అగైన్ డీప్గా చెప్పాలంటే ఇదే 2 గంటల వీడియో అవుతుంది, బట్ సింపుల్గా చెప్పాలంటే ఆ కొడుకు తండ్రితో ఫైట్ చేసి తండ్రిని ముక్కలుగా నరికేస్తాడు. అందులో ఒక ముక్క సైప్రస్ పక్కన ఉండే సీ దగ్గర పడుతుంది, సీ ఫోమ్ లాగా మారుతుంది. ఈ సీ ఫోమ్ అలా సైప్రస్ దాకా వచ్చి ఆఫ్రోడైట్ గాడెస్ కింద అయిందని చెప్పి వాళ్ళ నమ్మకం. అండ్ ఈ గాడెస్ రూల్ చేస్తున్న ఈ సైప్రస్ అనే ఈ ఐలాండ్ సిటీలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు పిగ్మాలియన్. బాగా ఐశ్వర్యవంతుడు, ధనవంతుడు. కొన్ని వర్షన్స్ లో అయితే ఇతన్ని రాజని కూడా అంటారు. ఇతనికి లేని ఆస్తి లేదు, బంగారం, వెండి, ఇత్తడి, వజ్రాలు, వైడూర్యాలు మొత్తం ఉన్నాయి. కానీ ఆ వ్యక్తికి లేనిది ఒకటే, కంటెంట్మెంట్. ఇక్కడ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, జాగ్రత్తగా వినండి. మనుషులు ఉంటారు కదా, మనుషులకు మెటీరియలిస్టిక్ డిజైర్స్ ఎక్కువైపోయినాయి, ముఖ్యంగా ఆడపిల్లల్లో. ఇది ఆయన థాట్ ప్రాసెస్. ఇది ఆడపిల్లలు అనగానే డబ్బులు, మెటీరియలిస్టిక్ థింగ్స్, ఈ ఆర్నమెంట్స్, నెక్లెస్లు ఇవే ఉంటాయి, కానీ నేచర్ని ఎవరు ఎంజాయ్ చేయట్లేదు. ప్రేమ అంటారు కదా, ప్యూర్ లవ్, అది ఎక్కడ వెతికినా ఆ వ్యక్తికి దొరకట్లా. అండ్ హీస్ ఫ్రస్ట్రేటెడ్. ఇలా కాదని చెప్పి మన్మధుడు సినిమాలో నాగార్జున గారు ఉంటారు కదా, అలా అసలు అమ్మాయిలే వద్దు నాకు అని చెప్పి తన ప్యాలెస్లో గడేసుకొని ఉండేవాడు. వర్కర్స్ ఉండేవాళ్ళు, వర్కర్స్ ఇతనికి పని చేసి పెట్టేవాళ్ళు, అంతా నీట్గా ఉండేది. కాకపోతే ఏం చేసేవాడు కాదు, ఎవరిని కలిసేవాడు కాదు. అంటే పచ్చిగా మనం మాట్లాడంటే బాగా డబ్బున్న కంటెంట్మెంట్ లేని వ్యక్తి. కానీ ఈ వ్యక్తికి ఒక స్కిల్ ఉంది, చాలా మంచి స్కిల్. శిల్పాలు ఉంటాయి కదా, చెక్కితే మనుషులైనా అంత డౌట్ వచ్చేసే అంత బాగా చెక్కుతాడు ఆయన, జక్కన్నలాగా. హీఈస్ ఎ స్కిల్డ్ స్కల్ప్టర్. సో ఏమనుకుంటాడు, ఈ కళని కంటెంట్మెంట్ పెంచడానికి ఏదో చేసి వాడదాం అనుకుని పెద్ద పెద్ద టస్క్స్, ఈ ఏనుగులు ఉంటాయి కదా, ఐవరీతో చేసి ఉంటాయి, అలాంటి టస్క్స్ని పట్టుకొచ్చి, ఏనుగు దంతాలు అంటారు, అదే వెరీ కాస్ట్లీ ఏనుగు దంతాలు. ఆ ఏనుగు దంతాలతో ఒక శిలని చెక్కడం మొదలుపెట్టాడు ఐసోలేటెడ్గా. అసలు ఎవరితో మాట్లాడడం మానేశాడు, ఫుడ్, బెడ్, వాటర్ ఇవన్నీ ఎంతవరకు తాగుతున్నాడో తనకే తెలియకుండా, తన సొంత ఇంట్లో వాళ్ళని కూడా కలవకుండా రూమ్స్ మొత్తం గడేసేసి లోపల నుంచి వాళ్ళకి శబ్దాలు మాత్రం వచ్చేవి.
ఏదో చేస్తున్నాడు ఈ వ్యక్తి, సరే బ్రతికే ఉన్నాడు అని చెప్పి వదిలేసి కొన్ని రోజులు నెలల పాటు చూశారు. చాలా కాలం బయటకు రాలేదు. వన్స్ తలుపులో ఓపెన్ చేసేసరికి లోపల ఏదైతే శిలని తను చెక్కాడో ఆ శిలని ఇంట్లో పనిచేసే వాళ్ళు చూసి ఇది అసలు నిజమైన మనిషేనా, ఒక అమ్మాయి ఇంత అందంగా ఉంటుందా అనే జోన్లో చెక్కాడు. సింపుల్ గా చెప్తాను, ఊపిరి ఒక్కటే తక్కువ శిలకి. ఒకటి ఫిక్స్ అయిపోయాడు, ఆ అమ్మాయి నా గర్ల్ ఫ్రెండ్, లోపల ప్రాణం లేదు కాబట్టి నాతో ఆర్గ్యూ చేయదు, నేనేం చెప్పినా వింటది, ఏం తెచ్చినా తీసుకుంటుంది, ఏం చూపించినా చూస్తుంది, నాతో పాటే లైఫ్ని లీడ్ చేస్తుంది, ఎంజాయ్ చేస్తుంది అని ఫిక్స్ అయ్యి ఏ విషయాలు అయితే తన గర్ల్ ఫ్రెండ్తో చేద్దాం అనుకున్నాడు ఈ పిగ్మాలియన్, అవన్నీ శిలతో చేయడానికి ఫిక్స్ అయ్యాడు. ఫస్ట్ బయటికి వెళ్ళి నేచర్లో అందమైన సామాన్లు ఉంటాయి కదా, ఏది బాగా కాస్ట్లీ సామాన్లు కాదు, నేచర్లో ఫ్రీగా దొరికి ఆస్వాదించే అందమైన సామాన్లు అన్నింటినీ తీసుకొచ్చి అవి పూలు పళ్ళు స్పెబుల్స్ ఇవి అవి అన్నీ తీసుకొచ్చి ఆ అమ్మాయి ఆ శిల ముందు పెట్టాడు. ఆ శిల కాబట్టి పెద్దగా ఏం మాట్లాడలేదు, మౌనం అర్ధాంగీకారం అని ఫిక్స్ అయిపోయి అన్ని తన ముందు పెట్టి బాగా చూస్తూ ఎంజాయ్ చేసేవాడు. ఇన్ఫాక్ట్ తన దగ్గర ఉండే ఐశ్వర్యం మొత్తాన్ని పక్కన పెట్టి నేచర్ దగ్గర దొరికే సామాన్లతో ఫర్నిచర్ ఇది అది బెడ్, ఇంకా బెడ్ అయితే ఫెదర్స్ తో చేసి తను అక్కడ పడుకొని పక్కనే ఇతను పడుకున్నాడు. ఇక్కడ చాలా క్రీపీగా ఉంటుంది స్టోరీ. ఆ సిరన్ ఆల్మోస్ట్ అమ్మాయి కింద ఫిక్స్ అయ్యాడు, అంటే బెడ్ మీద తను పడుకుంటూ పక్కన ఆ సిరన్ పడుకోబెట్టాడు. అండ్ ఒకనొక టైం తర్వాత ఇలా తను బ్రతుకుతుంటే ఏదో సరే హ్యాపీగా ఉన్నాడా లేడా అనే విషయం బయట నుంచి ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది, లోపల నుంచి ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది, ఇవన్నీ మనం పక్కన పెడితే ఏదో బ్రతుకుతున్నాడు. ఆ సిల గర్ల్ ఫ్రెండ్ అనుకుని ఏదో బ్రతుకుతున్నాడు, కానీ లోపల ఎక్కడో చిన్న డిస్కంటెంట్మెంట్ ఉంది. అది మనుషులకు ఉంటుంది కదా, అది ఏంటంటే నిజంగా ఈ అమ్మాయికి ప్రాణం వచ్చి ఊపిరి తీసుకొని నేను చేసేవన్నీ చూడగలిగి నేను ఏం చేసినా నవ్వుతూ నాతో మాట్లాడితే ఎంత బాగుంటది అనే ఒక సీడ్ అనేది, ఆ ఇన్సెప్షన్ థాట్ అనేది మైండ్లోకి వచ్చింది. కాలక్రమేణా ఒక ఫెస్టివల్ వచ్చింది ఆ ఊరికి, ఆఫ్రోడైట్ ఫెస్టివల్ లాంటిది అనుకోండి. సింపుల్గా అందరికీ అర్థమైనా చెప్పేస్తున్నా. ఈ ఫెస్టివల్లో అందరూ రోడ్ల మీదకి వచ్చి, ఆ టైంలో సైప్రస్ అనే ఈ ఐలాండ్ ఏదైతే ఉందో అందులో అందరూ హ్యాపీగా ప్రేమతో ఉండేవాళ్ళని నమ్మేవాళ్ళు. ఎందుకు ఆ ఊరిని ఏలేది ఆఫ్రోడైట్ అనే ఈ ప్రేమకు సంబంధించిన గాడెస్. నువ్వు చూడండి ఒకసారి, అందరూ హ్యాపీగా ఉన్నారు, రోడ్ల మీదకి వచ్చి సూరాపానాన్ని తీసుకొని ఎంజాయ్ చేస్తున్నారు, మంచి ఫుడ్ డ్రింక్ పార్ట్నర్తో ఎంజాయ్మెంట్లో మొత్తం అంతా రోడ్డు మీద ఒక సెలబ్రేటరీ జోన్ ఉంది. ఈ జోన్లో ఒక్క వ్యక్తి మాత్రం ఒక్కడే రోడ్డు మీదకి వచ్చి బాధపడతాడు. ఆ వ్యక్తి బాగా పలుకుబడి ఉండేవాడు కూడా, బట్ ఆ ఆస్తి తనకి ఎటువంటి హ్యాపీనెస్ ఇవ్వట్లేదు. సరిగ్గా ఫుల్ కంటెంట్మెంట్ గురించి మాట్లాడుతున్నాను నేను. ఇప్పుడు ఈ శోకం ఏదైతే ఉందో ఈ హ్యాపీనెస్ సౌండ్స్ మొత్తంలో ఒక డిఫరెంట్ సౌండ్ కింద ఆఫ్రోడైట్ చెవిలో పడింది, ఆ దేవత చెవిలో పడింది. ఆవిడ ఏమైంది ఇతనికి ఏమైందని చూస్తూ, ఓకే ఏం కావాలి, ఆ శిలకి ప్రాణం కావాలి, ఆ శిల మాట్లాడాలి, ఇతను ఏం చేసినా ఆ శిల క్వశ్చన్ చేయకూడదు, నవ్వుతూ ఉండాలి, ఇతనికి కావాల్సినట్టుగా ఆ శిల ఉండాలి, అంతేగా, ఓకే సింపుల్ గా చెప్పాలంటే తదాస్తు అనేసింది. సడన్ గా ఇప్పుడు ఆ మాట వినగానే ప్రపంచం అంతా ఒక చిన్న జర్క్లా అయింది. సడన్ గా ఒక గ్లిచ్ అంటారు కదా, ఈ గ్లిచ్ సడన్ గా ఈ వ్యక్తి విన అబ్బో ఏదో అయింది అని సడన్ గా భయపడి ఒక అనీజ్ ఫీల్ అయ్యి టక్ మన ఇంటికి పరిగెట్టడం మొదలు పెట్టాడు. మొత్తం ఇల్లంతా చీకటి, తలుపులో ఓపెన్ చేసాడు, రూమ్ లోకి వెళ్ళాడు, బెడ్ మీదకి వెళ్ళి పడుకున్నాడు, పక్కన సిల్ ఉంది, ఆ సిల్ని పట్టుకుందని ధైర్యం కోసం పట్టుకున్నాడు. ఆల్మోస్ట్ స్కిన్ టెక్స్చర్ ఉంది, వెచ్చగా ఉంది, అర్థం కాల, కౌగులించుకున్నాడు. ఆ శిల మళ్ళీ తిరిగి తన్ని కౌగులించుకుంది. సడన్ గా భయపడి లేచి వెనక్కి వచ్చే కర్టెన్ ఇలా ఓపెన్ చేసి చూశాడు. యాజ్ ఇట్ ఈస్ గా తను ఏదైతే శిల చేశాడో ఆ శిల కంప్లీట్ గా ప్రాణం దాల్చేసి ఒక అందమైన అమ్మాయిలా బెడ్ మీద కూర్చొని ఉంది. అప్పుడు కానీ పిగ్మాలియన్కి మ్యాటర్ అర్థం కాల. తను ఏదైతే కోరిక కోరుకున్నాడో ఆ కోరిక నెరవేరింది, ఆఫ్రోడైట్ కరుణించింది, ఆ అమ్మాయి పుట్టింది, ఆ అమ్మాయికి ఒక పేరు పెట్టుకున్నాడు గెలాటియా అని. గెలాటియాకి ప్రాణం వచ్చింది. మూడో పేరు గుర్తుపెట్టుకోమన్నాను కదా, ఇదే ఆ పేరు. ఫస్ట్ లో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు, అసలు యూరేకా సకామికా జోన్ లో ఉన్నాడు. ఫస్ట్ మంచి సురాపానం ఫుడ్ అరేంజ్ చేసి అసలు ఆ టేస్ట్కి అసలు అదుపు లేదు. అలాంటి ఫుడ్ నా అమ్మాయి ముందు పెట్టాడు. ఆ అమ్మాయి తిని నవ్వుతూ చూసింది చక్కగా. డే ఇంత మంచి ఫీలింగ్ ఇన్ని నెలలు నేను మిస్ అయ్యానా అని చెప్పి తనకి ఏది ఇష్టం అంటే అట్లీస్ట్ తనకి ఏది ఇష్టం అని ఈ వ్యక్తి ఫీల్ అవుతున్నాడు అది ఒక్కొక్కటి చేయడం మొదలుపెట్టాడు. ఆ విషయాలన్నింటినీ అమ్మాయి బాగా తీసుకుని చేసిన ప్రతి విషయం తర్వాత ఇతన్ని చూసి నవ్వడం మొదలుపెట్టింది. అదే స్మైల్, అరనవ్వు అంటారు కదా, అలాంటిది అనుకోండి. ఆ అరనవ్వుని రొమాన్స్ అని ఫిక్స్ అయిపోయి ఎంజాయ్ చేయడం కూడా మొదలుపెట్టాడు. క్రమేణా 1 by 1 చేస్తూ ఒకనొక టైంలో అమ్మాయి దగ్గరికి వెళ్ళి నన్ను నువ్వు పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. ఆల్మోస్ట్ ఒక ప్రపోజల్ లాగా. దానికి అమ్మాయి వెంటనే అర సెకండ్ కూడా వెయిట్ చేయకుండా ఓకే అంది. అదే స్మైల్తో ఇంచు కూడా తేడా లేకుండా, అంటే మినిమం ఆ షాక్ షేక్ ఏదైనా ఉండాలి, ఏది లేదు. ప్రతి ఒక్క విషయానికి ఇప్పుడు దాకా తను ఏదైతే చేస్తున్నాడో అన్నిటికీ అదే చిన్న స్మైల్, అదే నాడ్. అది ఎందుకు? ఆఫ్రోడైట్ ఇచ్చిన వరం ఏంటి? ఆ పిగ్మాలియన్ ఏం చెప్పినా గెలాటియా ఓకే అనాలి, హ్యాపీగా స్మైల్ చేస్తూ ఉండాలి. ఇంక ఇక్కడ నుంచి మొదలైంది. చాలా పెద్ద పెళ్లి చేశాడు. ఇంకా ఆ వ్యక్తి ఇంకా మ్యాటర్స్ పిగ్మాలియన్కి అర్థం కాల. పిగ్మాలియన్ పెద్ద పెళ్లి, ఊరంతా ఐలాండ్ మొత్తం వచ్చి సెలబ్రేట్ చేసుకునే, తల తిప్పి చూసే అంత స్కేల్లో ఉండే పెళ్లి జరిగింది. తర్వాత కొంతకాలం వరకు బాగానే ఉన్నారు, ఇంకా మ్యాటర్ ఎక్కలా. ఎప్పుడైతే పిల్లలు పుట్టే టైం వచ్చిందో ప్రసవ వేదన ఉంటుంది కదా, ఆ నొప్పిలో ఉండే చిన్న ఎక్స్ప్రెషన్ కూడా అమ్మాయిలో లేదు. పిల్లలు పుడుతున్నప్పుడు కూడా అదే చిన్న స్మైల్, అదే అరనవ్వు, అదే ఎక్స్ప్రెషన్, అదే. ఇంకా స్మైల్ చూస్తే ఇంకెట్లుంటుంది మనోడికి ఒకసారి ఆలోచించండి. ఇంకా ఫ్రస్ట్రేట్ అవ్వడం మొదలుపెట్టాడు. ఇది ఫస్ట్ సైన్. ఓకే పిల్లలు పుట్టారు, ఫ్యామిలీ పెరుగుతుంది. ఇతను ఈ వ్యక్తి ఏం చేస్తున్నా కూడా ఫ్రస్ట్రేట్ అయ్యేలా ఏదైనా తిట్టి మాట్లాడినా కూడా
నవ్వుతానే ఉండేది. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఒక రియాక్షన్ వచ్చేది కదా ఈ వ్యక్తికి. ఏదో వర్క్ లో ఫ్రస్ట్రేట్ అయ్యాడు, వెనక్కి వచ్చి ఏదో ఒకటి అన్నాడు, ఓకే. లేదా పడుకునేమో టక్కనో మాట అనేసాడు, ఓకే. పొద్దున్న లేచిన తర్వాత బ్రేక్ఫాస్ట్ బాగాలేదన్నాడు, సరే. అన్నిటికీ అదే చిరునవ్వు. ఇంకా బాగా ఫ్రస్ట్రేట్ అయిపోయి ఏం చేయాలో అర్థం కాక తనకి బాగా నచ్చిన విషయాలన్నీ, ఇన్ఫాక్ట్ తనకి ఏది నచ్చిందని చెప్పి తిననుకుంటున్నాడు, అవన్నీ మళ్ళీ అమర్చి నీట్గా అమ్మాయి ముందు పెట్టి నీట్గా గోరుముద్దలు తినిపిస్తూ ఒక చిన్న రిక్వెస్ట్ అడిగాడు, నా కోసం ఒక పని చేయగలుగుతావా? ఈ అమ్మాయి కూడా అడిగింది, ఏం కావాలని అడిగింది. అమ్మాయి కళ్ళల్లో చూస్తూ, నన్ను కొంచెం తిట్టవా, నా మీద కొంచెం అరవ్వా, నా మీద కొంచెం విసుక్కోవా, ఫ్రస్ట్రేట్ అవ్వవా, ఏదో ఒకటి చెయ్యి, ఆ నవ్వు మాత్రం కాసేపు పక్కన పెట్టు అని అడిగితే దానికి కూడా అదే చిరునవ్వు. జస్ట్ ఇమాజిన్, ఒక వ్యక్తితో మనం జీవితాన్ని పంచుకుంటున్నా, ఆ వ్యక్తి రియాక్ట్ అవ్వట్లా. అలాగే ఉంటుంది కొన్ని సంవత్సరాలుగా, దశాబ్దాలుగా. ఇది ఇప్పుడు ఈ ఫ్రస్ట్రేషన్ కానీ, ఈ బాధ కానీ అనారోగ్యం కింద మారి బెడ్ ఎక్కేసాడు ఈ పిగ్మాలియన్ అనే వ్యక్తి. అలా బెడ్ మీద కూర్చొని బెడ్ మీద కూడా అలా చూస్తూ ఉండేది, చిరునవ్వుతో అరనవ్వుతో, కంటి మీద కునుకు లేకుండా ఆ వ్యక్తిని చూస్తానే ఉండేది. ఏదైనా ఫుడ్ తింటే కూడా ఒక అమ్మాయికి ఆకలి ఉండదు కదా, అల్టిమేట్గా సిలే. ఆఫ్రోడైట్ ఏదైతే వరం ఇచ్చిందో ఆ వరం వల్ల ఒక ఎక్స్ప్రెషన్ వస్తుందేమో కానీ, ఆకలి కానీ, సేషియేషన్ కానీ, నొప్పి కానీ, బాధ కానీ, ఆనందం కానీ, ఆశ్చర్యం కానీ ఇవేవి అమ్మాయికి ఉండవు కాబట్టి చూపిలేదు. ఇన్ఫాక్ట్ ఆ వ్యక్తి బాధపడుతున్నా కూడా అదే చిరునవ్వుతో అలా చూస్తూ ఉంటే ఇంకేముంటుంది. కాలక్రమేణా కాలం చేశాడు. ఇన్ఫాక్ట్ అలా కాలం చేసినప్పుడు కూడా చిరునవ్వుతో అలాగే ఉంది. ఆఫ్రోడైట్ ఇచ్చిన వరాలతో, ఇన్ఫాక్ట్ ఈ గ్రీక్ మైథాలజీలో ఆ వరం ఎవరికైతే ఇచ్చారో ఆ వ్యక్తి కానీ కాలం చేస్తే వరం రిట్రాక్ట్ అయిపోతుంది. సో ఇక్కడ ఏమైంది, ఈ వ్యక్తి పిగ్మాలియన్ చనిపోయిన తర్వాత అలా చిరునవ్వుతో ఉండేమో అలా స్లోగా బయటకు వచ్చి, ఫస్ట్ స్లోగా చలనం తగ్గింది, శరీరం చల్లబడింది. ఇప్పుడు ఏ శిలగైతే ఈ పిగ్మాలియన్ ఆ అమ్మాయిని చెక్కాడో ఆ శిల కింద మారిపోయింది. సో ప్రాణం పోయింది, శిల మిగిలింది. సో దీని బిగ్గెస్ట్ టేక్ అవే ఏంటి అంటే, ప్రాణం పోయింది, శిల మిగిలింది అని అనుకోవచ్చు. బట్ ఇంటర్ప్రెట్ చేసుకునేవాడికి ఇంటర్ప్రెట్ చేసుకునే అంతే కదా. నాకు అబ్సెషన్ చూసిన తర్వాత ఈ పర్టికులర్ స్టోరీకి దానికి ఎందుకు నాకు సిమిలారిటీ కనబడింది అంటే, ఇన్ఫాక్ట్ ఈ సినిమాకి ఈ గ్రీక్ మైథాలజీతో అయినా రూట్స్ ఉన్నాయంటే లేదు. బట్ ఇక్కడ కూడా ఒక అబ్సెషన్ ఏదైతే ఉందో, బీ కేర్ఫుల్ వాట్ యూ విష్ ఫార్ అనే థాట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా మనకు కనబడుతుంటుంది. ఆల్సో గ్రీడ్ ఉండకూడదు. మనకి ఏదైనా లైఫ్లో కావాలంటే దానికోసం మనం ఫైట్ చేయాలి. అదొక రిలేషన్షిప్ అయినా కూడా, అదొక ఆడపిల్లతో కానీ, ఆడపిల్లలకి మగవాళ్ళతో కానీ, ఫైట్ ఫర్ ఇట్, క్రియేట్ దట్ బాండ్. ఈ క్రమంలో గొడవలు అవుతాయి, డిసగ్రిమెంట్స్ ఉంటాయి, చిరాకులు ఉంటాయి. బట్ అదే కదా అందం. మనకు బాగా నచ్చిన అమ్మాయి కావాలంటే మనకి ఎప్పుడు అదేలా ఉండే అమ్మాయి కావాలని కాదు, లోపల ప్రాణం ఉండే అమ్మాయి కావాలని. ఈ కథలో ఏమైనా బిగ్గెస్ట్ కీ టేక్ అవే ఉందా అంటే ఇది అదే. ఇన్ఫాక్ట్ ఇదే మైథాలజీలో దీని తర్వాత ఇంకా చాలా పెద్ద కథ నడుస్తుంది. నేను వీడియో బిగినింగ్లో చెప్పాను, గుర్తుంది కదా, ఆఫ్రోడైట్ ఏదైనా ఒక వరం ఇస్తే ఆ వరాన్ని మళ్ళీ ఆ వ్యక్తి నుంచి తీసుకుంటుంది. ఆ వ్యక్తి లేకపోతే ఆ వ్యక్తి సంతానం నుంచి నెక్స్ట్ జనరేషన్స్ తీసుకుంటుంది. అలా పిల్లల మీద ఆఫ్రోడైట్ ఏం తీసుకుంది, వాట్ ఈస్ ద కాస్ట్ దే పేడ్ అనేది కూడా చాలా పెద్ద కథ ఉంది. ఆల్మోస్ట్ ఒక పార్ట్ 2 వీడియో కింద వస్తుంది అది. మీకు ఆ వీడియో కావాలంటే కింద రాయండి, కామెంట్స్లో మీరు రాయండి, లెట్ మీ నో. అండ్ ఇంత జియో పాలిటిక్స్లో, ఇంత లోకల్ ఎపిసోడ్స్లో కూడా ఇలాంటి టాపిక్స్ మాట్లాడుతున్నప్పుడు నాకు కూడా ఎక్కడో కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఈ మిస్టరీ కానీ, ఈ కైండ్ ఆఫ్ స్టోరీస్ కానీ. సో వాట్ ఎవర్ యూ ఫీల్, మీకు ఎట్లాంటి కాంటెంట్ కావాలంటే అట్లాంటిదే నేను చేస్తా, లెట్ మీ నో. అండ్ ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ, ఈ పిగ్మాలియన్ ఉన్నాడు కదా, గెలాటియాని ఏ మెటీరియల్తో రెడీ చేశాడు? ఈ వీడియో కరెక్ట్గా చూస్తుంటే మీకు ఈ క్వశ్చన్ ఆన్సర్ తగిలేస్తుంది. ఆప్షన్ ఏ ఇస్ మార్బుల్, ఆప్షన్ బి బ్రాంజ్, ఆప్షన్ సి ఇస్ ఐవరీ, ఆప్షన్ డి స్టోన్. మీకు సమాధానం తెలిస్తే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి, అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రమ్ అని రాయండి. ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. మీరు టక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లో చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో అయ్యే టాపిక్ మీరు ఇద్దాం అనుకున్నా కూడా ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. అక్కడికి వచ్చి ఫాలో కొట్టి పెట్టేసుకోండి. అండ్ ఏజుడ్ గ్లోబల్ అని మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నాకంటే వీడియోస్ మీరు షేర్ చేద్దాం అనుకుంటే దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. మీరు ఇస్తున్న వాచ్ టైం, మీ రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ. యో మై ఇన్స్పిరేషన్. ఇన్ఫాక్ట్ మీరు ఇలా డైలీ చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది అనుకుంటున్నారు? అలాంటి కొత్త వాళ్ళు మీరుగానే ఉంటే నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే మీరు ఏం చేయాలి? ఫస్ట్ థింగ్, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. మీకోసం నేను వీడియోస్ పెడుతున్నా. ఇది పూణే ఫోర్ట్ ఇన్సిడెంట్ గురించి చాలా మంది మాట్లాడమని అడుగుతున్నారు. ఆల్రెడీ దాని మీద వీడియో చేశాను. ఎలా అయితే ఒక అమ్మాయి నిర్దాక్షిణ్యం తన కాబోయే ఫియాన్సీ అని చంపేసిందో. ఇట్స్ వెరీ చిల్లింగ్ స్టోరీ. ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు కొంచెం జియో పొలిటికల్ గా చూద్దాం అనుకుంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తాను. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.